అందరికీ నమస్తే. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం. అసలు విజయ్ పార్టీ పెట్టి జస్ట్ 2 ఇయర్స్ అయింది. హీరో టు సీఎం ఎట్లయినారు. తమిళనాడు చాలా పెద్ద రాష్ట్రం, కానీ ముఖ్యమంత్రి రోల్ పోషించబోతున్నాడు. అసలు ఏం జరిగింది, విజయ్ తీరాలకు ఎట్లా గెలిచిండు, ఇవన్నీ అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ వీడియో చాలా ఇన్స్పైరబుల్, అంటే రాజకీయాలకు రావాలనుకుంటున్న యువత, లేకపోతే నేటి సమాజం కోరుకుంటున్న అంశాలు, తర్వాత ఎలక్షన్స్ ఎట్లా ప్రభావితం అవుతాయి అనే అంశం పైన మనం మాట్లాడుతున్నాం. అయితే విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అన్నీ కలిపి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అనే పూర్తి పేరు. కానీ ఆయన అందరూ ముద్దుగా పిలుచుకునేది విజయ్ దళపతి. దళపతి అనే పేరు కూడా ఆయనకు ఒక్క రోజులో రాలేదు. దళపతి ఆయన సినిమాలలో నటిస్తే తర్వాత అభిమానులు పెట్టిన పేరు దళపతి. ఆయన అవినీతి పైన పోరాడతాడు, ప్రజల కోసం పోరాడతాడు. ఆయన చాలా సినిమాలు, నెంబర్ ఆఫ్ సినిమాలు, అంటే స్టార్టింగ్లో ఎట్లున్నావో కానీ తర్వాత తీసిన సినిమాలు మొత్తం కూడా ఆయన అన్యాయం మీద కొట్లాడినట్టుగా, లేకపోతే జనాల కోసం పోరాటం చేసినట్టుగా అట్లాంటి సినిమాలు ఎక్కువ తీసిండు. అక్కడనే దళపతి అనే బిరుదు వచ్చేసింది. అది కార్యకర్తలు ఇచ్చిన బిరుదు, అందుకే ఆయన పేరు విజయ్ దళపతి అయిపోయాడు. అసలు ఎట్లా సాధ్యమైంది? పార్టీ స్థాపించింది 02/02/2024, అంటే ఫిబ్రవరి 2, 2024 నాడు పార్టీ స్థాపించిండు. ఆయన పార్టీ పేరు టీవీకే. తమిళంలో అయితే తమిళగా వట్రి కజగం, అంటే తమిళనాడును విజయ తీరాలకు తీసుకుపోయే ఒక నావ, ఆ టైపు ఒక విజయ తీరాల వైపు తమిళనాడు తీసుకుపోయే లక్ష్యంగా పెట్టుకున్న ఒక పార్టీ అనమాట. అంటే తమిళనాడును గెలిపించడం ఆ పార్టీ యొక్క లక్ష్యం అన్నట్టుగా ఆయన ఆ పార్టీ పేరు పెట్టుకున్నాడు. అయితే ఏమైంది, 2 ఇయర్స్లోనే ఆయన ముఖ్యమంత్రి దశకు ఎట్లా పోయిండు, ఎవరు ఊహించినట్లుగా విజయ్ అన్ని సీట్లు ఎట్లా గెలిచిండు, విజయ్ తమిళనాడు ప్రజలు ఎందుకు పట్టం కట్టిండ్రు, తమిళనాడు ప్రజలు విజయ్లో ఏం చూసి ఓట్లు వేసిండ్రు, ఎందుకు నమ్మకం పెరిగింది విజయ్ మీద అనేది చాలా అంశాలు. ఇవన్నీ కూడా మనం ఆయన పార్టీ పెట్టకముందు ఏం జరిగింది, పార్టీ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఇన్ని అన్ని అంశాలను కూడా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. కేవలం హీరో క్రేజ్ కాదు, అంటే మన దగ్గర చిరంజీవి పార్టీ పెట్టిండు. చిరంజీవి పార్టీ పెట్టింది కేవలం 2 అంశాలు. ఒకటి హీరో క్రేజ్, రెండవది కులం. సరే, అక్కడ విజయ్కి కులం కూడా ప్లస్ అయింది. ఆయన క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి తమిళనాడులో. క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ మీన్స్ డిఎంకేతో ఉన్నాడు, డిఎంకేతో అటాచ్ అయి ఉన్నాయి చాలా సంవత్సరాలుగా. దళిత్ అండ్ క్రిస్టియన్ ఓట్లు అవన్నీ కూడా మా ఓడు వచ్చిండు అన్న ఒక లక్ష్యంతోన ఆ ఓట్లు మొత్తం కూడా డిఎంకే నుంచి వచ్చి టీవీకేకి అటాచ్ అయిపోయినాయి. టీవీకే ఆయన కులం, కానీ కులం కన్నా ఎక్కువ ఆయనకు తోడ్పడ్డది విజయ్ తన ఫ్యాన్ క్లబ్. ఆయన దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఫ్యాన్ క్లబ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన హీరో అయినప్పటి నుంచి ప్రతి గ్రామంలో విజయ్కి ఒక ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. సరే, ఫ్యాన్స్ ఉన్నంత మాత్రాన్ని ఓట్లేస్తారా? చిరంజీవికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మరి వాళ్ళెందుకు ఓట్లేదు? అంటే ఈ ఫ్యాన్స్ క్లబ్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక నెట్వర్క్గా మార్చిండు. గ్రౌండ్ లెవెల్లో ఈయన సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, లేకపోతే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఆ నెట్వర్క్ ద్వారా జనాలకు తీసుకుపోయాడు. అందుకే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యాన్స్ క్యాడర్గా మారడం, ఫ్యాన్స్ ఓటర్లుగా మారడం, ఫ్యాన్స్ పార్టీ శ్రేణులుగా మారడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. తర్వాత 50 ఏళ్ళుగా తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. అంటే డిఎంకే గెలిస్తే అన్నా డిఎంకే ఓడిపోతుంది, అన్నా డిఎంకే గెలిస్తే డిఎంకే ఓడిపోతుంది. ఇద్దరే కొట్లాడతారు, ఫేస్ టు ఫేస్ ఎలక్షన్. ఇద్దరులో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ఓడిపోతారు. అదే జరిగింది. కానీ ప్రజల్లో ఒక కొత్త నాయకుడు కావాలి అన్న ఒక భావన పెరిగింది. వీళ్ళ రాజకీయాలు చూసిన తర్వాత వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక కొత్త లీడర్షిప్ కోసం చూసినారు. ఆ కొత్త లీడర్షిప్ విజయ్ రూపంలో కలిసి వచ్చిండ్రు. యువత పెద్ద మొత్తంలో ఓటింగ్లో పాల్గొన్నారు. యువత సిస్టమ్ మార్చాలి అనే మూడుకు టీవీకే బాగా కలిసి వచ్చింది. సిస్టమే మార్చాలి, అసలు ఇది కాదు ఓన్లీ రాజకీయాలు, లేకపోతే ఒకరినొరు విమర్శించుకోవడం, ఒకరినొరు ఆరోపణలు చేసుకోవడం, వీళ్ళు అవినీతిని వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ అవినీతిని వీళ్ళు మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్షపూరిత చర్యలు, వీళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కక్షపూరిత చర్యలు, ఇది కాదు, మొత్తం సిస్టమే మారాలనే దానిలో యువత మొత్తం కూడా విజయ్కి అట్రాక్ట్ అయ్యారు. తర్వాత కరప్షను, తర్వాత డైనెస్టీ పాలిటిక్స్ మీద స్ట్రైట్ అటాక్ చేసిన ఆయన. ఈ అవినీతి కూపంల నుంచి బయటపడాలి మనం, ఈ అవినీతి పార్టీలు 2, ఇట్లాంటి అంశాన్ని జనాలకు బాగా తీసుకోపోగలిగాడు. దాంతో ఏమైందంటే మనోడు అన్న ఇమేజ్ పెరిగింది తమిళనాడు ప్రజల్లో. మనోడు విజయ్ మన కోసం ఫైట్ చేస్తాడు, మన కోసం అది చేస్తాడు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రతి ఎలక్షన్స్లో కూడా పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రజలే గెలిపించుకున్న నాయకుడు విజయ్.
ప్రజల్లోకి వెళ్ళి వచ్చిన నాయకుడు విజయ్గా ప్రజలు భావించారు. ఒక్కసారిగా పార్టీ పెట్టలేదు ఆయన. ఒక్కసారిగా పార్టీ నేను రాజకీయాలకు వచ్చేస్తున్నా, చలో నేను వాళ్ళ మీద కోపంతో రాజకీయాలకు వస్తున్నా, వీళ్ళ మీద కోపంతో రాజకీయాలకు వస్తున్నా, లేకపోతే నేను ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా నేను రాజకీయాలకు వస్తున్నా అని రాలేదు ఆయన. చాలా ఏళ్ళు సైలెంట్గా బిల్డ్ చేసిన పార్టీని సరైన టైంలో ఎంట్రీ ఇచ్చిండు సింపుల్గా. తమిళనాడు పాలిటిక్స్ మొత్తం కూడా ద్రావిడన్ డామినెన్స్లో నడుస్తాయి. అంటే ద్రావిడన్ అనే ఒక సబ్జెక్ట్తోన ఆ సబ్జెక్ట్ మీదే పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు అవే. ఆ సిద్ధాంతంతోనే పార్టీలు, రెండు పార్టీలు ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాయి. 1967 నుంచి డిఎంకే అన్నా డిఎంకే గేమ్, ఈ రెండు పార్టీలు ఆడుతున్న గేమ్లోనే జనమంతా చక్రబంధం అయిపోయారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. డైనాస్టీ పాలిటిక్స్ అంటే ఈ విమర్శలు చేసుకోవడం, రాజకీయాల కోసం వీళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప ఏం లేదు. ప్లస్ యువతలో నిరాశ. ఈ వ్యాక్యూమ్లోకి ఎంటర్ అయ్యింది విజయ్. కరెక్ట్గా రాజకీయ తమిళనాడులో కొత్త పార్టీ అవసరమా, తమిళనాడులో వ్యాక్యూమ్ ఉందా, రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా అన్న దగ్గర నుంచి రెండు ప్రాంతీయ పార్టీలు కాదు, ఒక మూడో ప్రాంతీయ పార్టీ కూడా అవసరం అని విజయ్ జనాలను ఒప్పించగలిగిండు. ఆ వ్యాక్యూమ్ను ఆయన భర్తీ చేసిండు. ఫ్యాన్ క్లబ్ నిర్మించుకున్నాడు, సోషల్ వర్క్ ద్వారా ప్రజల దగ్గర ఇమేజ్ సంపాదించుకున్నాడు. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో ఉంటారంట, లక్షల సంఖ్యలో. ప్రతి మండలంలో ఉంటారంట, ప్రతి జిల్లాలో ఉంటారంట. ఫ్యాన్ క్లబ్లు ఉంటాయంట. మొత్తం మండల స్థాయి ఫ్యాన్ క్లబ్లు కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసిండు. సరే సినిమా కథానాయకులు ఇవన్నీ అంత సీరియస్గా బయటికి కనిపించకపోయినా లోపల చాలామంది సినిమా హీరోలు చేస్తుంటారు. బట్ విజయ్ మాత్రం వాటిని కేడర్గా మార్చుకున్నాడు. అక్కడ ఆయన ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్స్ కానీ, బూత్ మేనేజ్మెంట్ కానీ, ఇంటింటికి క్యాంపెయిన్ చేయడం కానీ మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ బాధ్యతలు తీసుకున్నారు. మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా డిఎంకే అన్నా డిఎంకే దగ్గర ఉన్న స్ట్రక్చరు విజయ్ ఫ్యాన్స్ మొత్తం మ్యాచ్ చేసిండ్రు. అంటే వాళ్ళేమో ఎన్నో సంవత్సరాలుగా పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి, మండల స్థాయి కమిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నా వాటన్నిటిని కూడా ఈ ఫ్యాన్ బేస్తో ఆయన మ్యాచ్ చేసేసిండు. నిజానికి విజయ్ పార్టీలో కానీ విజయంబడి కాకలు తీరిన రాజకీయ నాయకులు, లేకపోతే వారసత్వ రాజకీయ నాయకులు, మీసాలు తిప్పే రాజకీయ నాయకులు ఎవరు లేరు. జస్ట్ ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకొని మాత్రమే పోయిండు. నిజంగా ఒక సైలెంట్ వేవ్. ప్రజలు ఎక్కడ ఓపెన్గా చెప్పలేదు, కానీ ఓటింగ్ బూత్లో చూపించారు వాళ్ళ ప్రభావం ఏందో. అసలు చాలా వరకు తమిళనాడులో గెలుస్తుంది అంటే డిఎంకేనే గెలుస్తుందని చాలా ఎగ్జిట్ చెప్పినాయి. ఎందుకు చెప్పినాయి అంటే అది ఒక ఓపెన్గా చెప్పలేకపోయాను. చాలామంది సైలెంట్ ఓటింగ్ జరిగింది. సేమ్ టైం బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు భయంతో అధికార పార్టీకే ఓటేసామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు మేము డిఎంకే ఓటేసామని చెప్పారు. ఎందుకంటే అధికార పార్టీ మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకు ఓటు వేయకపోతే ఓటు వేయలేదని చెప్తే మళ్ళీ ఏమన్నా దాడులు జరుగుతాయేమో, ఇట్లాంటి భయం కూడా చాలా ఉంటుంది. అది అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అధికార పార్టీకి అనుకూలంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ధరల పెరుగుదల, ఉద్యోగాల సమస్య, స్థానిక నేతల మీద అసంతృప్తి, ఇట్లాంటి కూడా జనాలను విజయ్ వెంబడి నడిపించే విధంగా చేసినాయి. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ముఖంగా విజయ్ కనిపించండు తమిళనాడు ప్రజలకు. అంటే మాకు ఒక మార్పు కావాలి అని తమిళనాడు ప్రజలు అనుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఉంది తమిళనాడులో, కానీ ఆ మార్పు కోసం ఎవరు ముందుకు రాలేదు. రజనీకాంత్ ముందుకు వచ్చిండ్రు, లేకపోతే విజయకాంత్ లాంటి వాళ్ళు వచ్చిరు, కానీ వాళ్ళు ఒక మార్పుగా జనాలకు కనిపించలేకపోయారు. విజయ్ మాత్రం ఆయన ప్రతి ప్రసంగంతోన జనాలను అట్రాక్ట్ చేసుకోగలండు. ఈ ఎలక్షన్స్లో ఇది ఒక బిగ్గెస్ట్ నాయకుడు అవతరించినట్టుగానే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాలు ఓటర్లు భారీగా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తం కూడా జెన్జీ బ్యాచ్ ఇదంతా. వాళ్ళు అంతకుముందున్న పాలిటిక్స్ మీద అంతా చిరెత్తి ఉన్నారు. బట్ వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పాలి. సోషల్ మీడియాని ఎక్కువగా నమ్ముకున్నాడు. సోషల్ మీడియా ద్వారా అసలు వీళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంది, విజయ్ ఏం చెప్పదలుచుకున్నాడు, అట్లాంటి చాలా విషయాలు చెప్తున్నాడు. విజయ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఆల్రెడీ యూత్ ఐకాన్. తర్వాత సినిమా ద్వారా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు యూత్కు. సినిమాలో ఆయన ఈ మధ్య తీసిన సినిమాలు, లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి తీసిన సినిమాలంతా కూడా ఆయనకు చాలా ఉపయోగపడ్డాయి. రాజకీయంగా జాబ్స్ కానీ, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, సిస్టమ్ చేంజ్, ఇవి బాగా యువతకు కనెక్ట్ అయిపోయినాయి. దాంతోన వాళ్ళంతా విజయ్ వైపు వచ్చిండ్రు. విజయ్ చాలా సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ ఇచ్చినట్లుగా తమిళ్ మీడియా అంతా కూడా చెప్తుంది. సరైన టైంలో పార్టీ లాంచ్ చేసిండు. డైరెక్ట్ నేనే సీఎం అవుతా, నేను సీఎం అయితే మీకు సామాజిక న్యాయం జరిగినట్లు, నేను ముఖ్యమంత్రి అయితేనే మీకు జరుగుతాయి, ఇట్లాంటి డైరెక్ట్ సీఎం అంబిషన్ చూపించకుండా ఫస్ట్ క్రెడిబిలిటీ బిల్డ్ చేస్తుండే ఆయన. అంటే మనకు కావాల్సిన లీడర్ వచ్చిండ్రా, మనం ఓట్లు వేస్తే ఈయనకే వేయాలరా, ఇట్లాంటి ఒక కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకున్నాడు. దాంతో క్యాంపెయిన్ స్టైల్ కూడా అగ్రెసివ్గా ఆయన మీద విమర్శలు చేసుడు, ఈయన మీద విమర్శలు చేసుడు, లేకపోతే ఇంకేదో వాళ్ళేదో తిన్నారని, వాళ్ళేదో 1000 కోట్లు దోచుకున్నారని, ఇట్లా అగ్రెసివ్ స్పీచ్ చేయలేదు ఎక్కడ కూడా. కంట్రోల్డ్ అండ్ క్యాల్కులేటెడ్ స్పీచ్ చేసిండు. కంట్రోల్డ్ అండ్ క్యాల్కులేటెడ్ అంటే ఎంతసేపటికి ఆయన పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఆయన అభిమానులు వాళ్ళను మొబిలైజ్ చేసి
వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళు పోయి జనాలకు చెప్పాలి. ఈయన ప్రతి ఒక్కరిని కలవలేకడు, కానీ వీళ్ళ ఫ్యాన్స్ పోయి ప్రతి ఒక్కరిని కలవగలరు. కాబట్టి వాళ్ళను ఎంగేజ్ చేసింది బాగా, వాళ్ళకి చెప్పగలిగిండు మన పార్టీ ఎందుకు వచ్చింది, తమిళనాడులో టీవీకే ఏం అవసరం ఉంది, ఇట్లాంటి చాలా విషయాలను కూడా ఆయన కంట్రోల్గా తర్వాత క్యాల్కులేటర్గా చెప్పగలిగిండు. ఇందులో డిఎంకే అన్న డిఎంకే వీళ్ళిద్దరు కూడా అండర్ ఎస్టిమేట్ చేసిండ్రు. ఇట్లాంటి సినిమా వాళ్ళకు ప్రభావం ఉంటుంది తమిళనాడులో, కానీ ఈయన చెప్పే స్పీచ్లో దమ్ము లేదు, ఈయన మాట్లాడే మాటల్లో పసలేదు, ఇదంతా జనాలకు ఎక్కేది కాదని రెండు పార్టీల నాయకులు కూడా చాలా అండర్ ఎస్టిమేట్ చేసిండ్రు. దీంతోన ఈ గెలుపు కేవలం ఒక పార్టీది కాదు, ఇది ఒక సిస్టమ్ మార్పు కోసం సంకేతంగా చూడవచ్చు, ఒక జనరేషన్ షిఫ్ట్ ఖచ్చితంగా. ముందు ముందు తమిళనాడులో 2 పార్టీ సిస్టమ్ కాదు, 3 పార్టీ సిస్టమ్ అనేది మాత్రం ఇప్పుడు ఈ రిజల్ట్ని చూస్తే అర్థమవుతుంది. బట్ విజయ్ హీరోగా గెలిచిండు, ఇప్పుడు రాజకీయ నాయకునిగా హీరోగా ఎట్లా గెలవబోతుందో మనం చూడాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.